అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయే శ్రీకృష్ణ సందేశంలో బాధలో ఉన్నవారు తప్పకుండా ఈ మాటలు వినాల్సిందే. అదేంటో విందాం. కష్టాలు ఏవైనా సరే ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా మౌనంగా తీసుకోవాలి. ఎవరితో చెప్పకూడదు. మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక అలా చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా, అర్థమైందా? కాబట్టి మన నిర్ణయాలు మనమే సొంతంగా తీసుకోవాలి. బంధం అనేది నాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే చేయి జారిపోతుంది. ఇక నాకే సొంతమని పట్టు బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది. కాబట్టి ఎప్పుడూ అలా ఉండకూడదు. ప్రతీది కూడా మనకే ముందు చెప్పి జరగదు. తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు. తట్టుకోలేనంత బాధ, తన్నుకు వచ్చే కన్నీళ్ళు, ఇక ఇవే తిరుగు తేరుకొని శక్తినిస్తాయి. ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవ్వరూ పోషించలేరు. కాబట్టి నీ నిర్ణయాలు నువ్వే తీసుకో. నిన్ను వదిలించుకోవడానికే తను ప్రయత్నిస్తున్నప్పుడు తను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. అర్థమైందా? ఒకరిపైన ఆధారపడవద్దు. పశ్చాత్తాపం ప్రకటించటం వల్ల దీనంగా క్షమాపణలు అడగడం ఉండదు. ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుంది. కాబట్టి ప్రవర్తన మార్చుకోండి. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధపడిపోతాడు. కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే ఆ యొక్క దానికి నిర్లక్ష్యంగా ఉంటారు. అస్సలు విలువ ఉండదు. ఈ విషయం అక్షర సత్యం. జీవితంలో అన్నీ కోల్పోయినవాడు కోల్పోయిన వాటి గురించే ఆలోచించడం దేనికి? ఇక నుండి ఉన్నవాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. లేని వాటి గురించి వద్దు. ఇక ముందు కోల్పోకుండా జాగ్రత్త పడు. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు. కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతనంగా ఆనందంతో జీవిస్తారు. స్నేహమా ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడం మాత్రం చాలా కష్టమే. అసలైన గొప్పతనం అలా కాపాడుకోవటంలోనే ఉంటుంది. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ పూర్తిగా వేరువేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు కనిపిస్తారు, వారు ప్రకాశిస్తారు. ఎవరికి విలువ వారిదే. కాదంటారా? నిజమే కదా. అనుమానాలు పెట్టుకొని అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా మాట్లాడుకొని అసలు విషయం అడిగితే నిజానిజాలు తెలిసిపోతాయి. నువ్వు పడే అనుమానం నిజమో కాదో తెలుస్తుంది. కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోవచ్చు. అదే అనుమానించుకుంటూ పోతే నీ మనశ్శాంతే పోతుంది. అలాగే మీ యొక్క బంధం కూడా పోతుంది. గుర్తుంచుకోండి ఈ విషయం. మనం లెక్కల్లోకి రావాలంటే కొన్నిటిని లెక్క చేయడం మానేయాలి. అర్థమైందా? గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం మిత్రుడితో పాటు అందరూ ప్రేమించిన వాళ్ళు కూడా సొంత వాళ్ళు కలిసి వెన్నుపోటు పొడవటం చూస్తున్నాం. అందుకే నీతో నువ్వు బతుకు. ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరి కోసం లేరు. నీ వారు ఎవ్వరూ లేరు. మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం కష్టం. అవునా కాదా? నిజమే కదా. కానీ మనసుకి మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడటం కష్టం. ఇదే సత్యం. ఇక ఎవరి మనస్సు అయితే నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతిని ఎవ్వరూ దూరం చేయలేరు. గుర్తుంచుకో మిత్రమా, ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే కనిపించని లేదా వినిపించే అబద్ధాలే ఎక్కువ. వాటికే విలువ ఎక్కువ. ఈ కాలంలో నమ్మేంత మంచివారు లేరు. అలాగే నటన రాని వ్యక్తులు లేరు. ఇక్కడ అంత అమాయకులు కూడా లేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణించే వారికి బలమైన 2 రెక్కలు ఉంటాయి.
కాబట్టి పంచదార తీయగా ఉందనో ఎక్కువగా తినడం చాలా ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు కూడా తీయగా ఉన్నాయి అని వారిని గుడ్డిగా నమ్మటం, నీ బలాన్ని నీ బలహీనతలతో వాళ్ళతో పంచుకోవడం కూడా చాలా హానికరమే, జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకున్నంత మంచివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. గుర్తుంచుకో మిత్రమా, నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా? నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీ యొక్క ఆత్మబంధువులు, నీ మనసుకి అసలైన దగ్గరే వారు. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారా? కానీ గుర్తు పెట్టుకొని ప్రతిరోజు పలకరించేవారు ఉండటం ఎంతో అదృష్టం. అలాంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు. వారిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని నిన్ను నువ్వు నమ్మకపోతే ఎలా? అలా నమ్మి ఆలోచించడం కంటే ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వు గెలిచినట్లే. మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. అందరూ మోసం చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మించి మోసం చేస్తారు. అది నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మూర్ఖులతో ఎంత తక్కువ వాదించితే అంత మంచిది, తక్కువ స్పందిస్తే అంత మంచిది. మన జీవితం అంత బాగుపడుతుంది అని గుర్తుంచుకోండి. ఇక అందరూ కూడా జీవితంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా ఓపికగా ఉండాలి. ఓపిక అనేది ఎంతో అద్భుతాన్ని చూపిస్తుంది. మనసు బాధగా ఉన్నప్పుడు కృషించిపోకుండా నలుగురితో మాట్లాడుతూ చల్లని వాతావరణంలో ఆనందంగా జీవించినప్పుడు తప్పకుండా మీ యొక్క మైండ్ సెట్ మారుతుంది. విన్నారు కదా అండి? ఈ శ్రీకృష్ణ సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.